మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా మైదం ఆశన్న ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని కన్నెపల్లి మండలంలోని గ్రామాలను తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసే పార్టీని అభివృద్ధి దిశలో తీసుకువెళ్తారని ఆయన టీవీ 999తో మాట్లాడడం జరిగింది. మండల ప్రజలందరికీ నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడిని మన కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారు జన్ధన్ మందన స్కీములు ఉన్నాయి. దీంట్లో ప్రతి బీదవారికి లాభం చేకూరే విధంగా ఉన్నాయి. దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. బీజేపీ పార్టీని చాలా బలంగా ఉంది. మన తెలంగాణలో కూడా మొన్నటికి మొన్న మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎంపీ సీట్లు కూడా 8 వచ్చినాయి, ఎమ్మెల్యే సీట్లు కూడా 8 ఉన్నాయి. ఇంకా ప్రజల్లో కూడా లోపల నుంచి చాలామంది బీజేపీ వైపే ఉన్నారు. బీజేపీని బలోపేతం చేయడానికే మేము ఈ బాధ్యత చేపట్టినాము. బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా మన తెలంగాణ రాష్ట్ర తరఫున మనకి మండలం తరఫున సపోర్ట్గా నిలబడి ప్రజలందరినీ కలుపుకొని ముందుకెళ్తామని మనం చేస్తున్నాం. ఈ సంఘటనలో సింధూర మన దేశం కోసం చాలా ప్రోత్సహించారు. దానికోసం మొన్న ర్యాలీ కూడా జరగడం జరిగింది. సిసి నస్పూర్ నుంచి బెల్లంపల్లి వరకు. దీనికి విద్యావంతులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మన అందరం కూడా అలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ ఇవ్వాలి. మన దేశం కోసం పోరాడినప్పుడు మనం అందరం భారతదేశం వైపు, ప్రధానమంత్రి మోడీ వైపు చూడాలని మనవి చేస్తున్నాం. ఇలా బీజేపీ పార్టీ తరఫున సిసి రోడ్లు కానీ, ఉపాధి హామీ పనులు కానీ, స్కూళ్లకు కాంపౌండ్ వాళ్లు కట్టడం కానీ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మనకు అండగా ఉన్నది. ప్రతి గ్రామంలో ఈరోజు అన్ని సిసి రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గమనించి ప్రజలందరూ కూడా మన నరేంద్ర మోడీ గారి వైపు, బీజేపీ వైపు చూడాలని గమనిస్తున్నాం. కన్నెపల్లి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, నాయకులు అందరూ కూడా ఒకసారి బీజేపీ వైపు మొగ్గు చూపాలని, బీజేపీకి ఒకసారి పట్టం కట్టాలని. మొన్నటి వరకు కూడా మీరు అన్నీ చూశారు. ఏమిటి ఎమ్మెల్సీ కూడా మనకే వచ్చినాయి, ఎంపీలు కూడా మనయే ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తూ మీరు కూడా ఒకసారి మన బెల్లంపల్లి నుండి బీజేపీ ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ గమనించి బీజేపీకి మద్దతు ఇవ్వాలని మనసారా కోరుతున్నాను.